పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తపస్సు కాలం వాక్య ధ్యానాంశానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నా. మార్కు శుభవార్త 12వ అధ్యాయము దివ్యవచనములు 28 నుంచి. ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి వారు తర్కించడం చూచి యేసు చక్కగా సమాధానమిచ్చినని గ్రహించి, ఆజ్ఞల అన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇశ్రాయేలులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమింపవలయును. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమింపుము. ఇది రెండవ ఆజ్ఞ. వీరిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని సమాధానమిచ్చెను. క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒక సత్యం ఉంది. మనిషి దేవుని దూరం కావచ్చు, కానీ దేవుడు ఎప్పుడూ మనిషిని విడిచిపెట్టాడు. ఈరోజు దేవుని వాక్యం మనకు ప్రేమపూర్వక పిలుపునిస్తూ ఉంది. మొదటి పట్టణంలో హోషేయ గ్రంథములో నీ దేవుడైన ప్రభువుని దగ్గరకు తిరిగిరా అని ప్రభు పిలుస్తున్నాడు. మనం ఎంత తప్పులు చేసినా, ఎంత దూరం వెళ్ళినా దేవుని హృదయం మన కోసం ఎప్పుడూ తెరిచి ఉంటుంది. అందుకే ఈరోజు 2 పఠనాలు మనకు 4 గొప్ప సత్యాలని చెప్తా ఉన్నాయి. దేవుని దగ్గరకు రావటం మరియు ఆయనను సంపూర్ణ హృదయంతో ప్రేమించడం గురించి మనకి నేటి వాక్యాలు ప్రత్యేకమైన పిలుపుని ఇస్తూ ఉన్నాయి. ఈ వాక్యాన్ని లోతుగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక మనిషి తన ఇంటి నుండి చాలా దూరంగా వెళ్ళిపోయాడు. చాలా సంవత్సరాల తర్వాత అతనికి ఒక విషయం గుర్తొచ్చింది. తన ఇంటి తలుపు ఎప్పుడూ మూసి ఉండేది కాదు. ఎందుకంటే అతని తండ్రి ప్రతిరోజు ఆ తలుపులు తెరిచి ఉంచేవాడు. ఒకరోజు అతనిని తిరిగి ఇంటికి వచ్చాడు. తండ్రి అతను చూసి కోపపడలేదు. ఆయన పరుగెత్తుకు వెళ్ళి తన కుమారుని ఆలింగనం చేసుకున్నాడు. ఇది దేవుని హృదయం. మనం ఎంత దూరం వెళ్ళినా దేవుడు మనకు చెప్తున్నాడు, నా దగ్గరకు తిరిగిరా అని చెప్పి. ప్రియులారా, ఈ వాక్యం గురించి 4 సందేశాలని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది, దేవుని దగ్గరకు తిరిగి రావటం రక్షణకు మార్గం. హోషేయ ప్రవక్త ఇలా అంటున్నాడు, ఇశ్రాయేలులారా నీవు దేవుడైన ప్రభు దగ్గరకు తిరిగిరా అని చెప్పి. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. ప్రియులారా, మన దేవుని నుండి దూరం అయితే దేవుడు మనల్ని తిరిగి పిలుస్తున్నాడు. ఈ తపస్సు కాలం మనకు అవకాశం దేవుని దగ్గరకు తిరిగి రావటానికి. ఇక రెండవది, దేవుడు పశ్చాత్తాప హృదయాన్ని స్వీకరిస్తాడు, ఆదరిస్తాడు. ప్రభువు చెప్తా ఉన్నాడు, నేను వారి తిరుగుబాటును స్వస్థపరుస్తాను, వారిని ప్రేమతో ఆశీర్వదిస్తాను. ప్రియులారా, దేవుని ప్రేమ ఒక గొప్ప సత్యం చెప్తుంది. మన పాపం దేవుని కృప కంటే పెద్దది కాదు. మనం నిజమైన పశ్చాత్తాపముతో దేవుని దగ్గరకు తిరిగి రాగలిగితే ఆయన క్షమిస్తాడు అని చెప్తా ఉన్నాడు. ఇక మూడవది, దేవుణ్ణి ప్రేమించటం క్రైస్తవ జీవితానికి కేంద్రం. సువార్తలో యేసు ప్రభు ఇలా చెప్తా ఉన్నాడు, నీ దేవుడైన ప్రభువుని నీ సంపూర్ణ హృదయంతో ప్రేమించు అని చెప్పి. దేవుణ్ణి ప్రేమించడం అంటే కేవలం ప్రార్థనలు కాదు, కేవలం ఆచారాలు కాదు, మన జీవితం మొత్తం దేవునికే అర్పించటం. ఇక నాలుగవది, ప్రేమ లేకుండా భక్తి ఖాళీగా మారుతుంది. ధర్మశాస్త్ర బోధకులతో యేసు ప్రభు ఇలా అన్నాడు, దేవుణ్ణి ప్రేమించడం అన్ని బలుల కంటే గొప్పది. దేవుడు కోరేది పెద్ద పెద్ద ఆచారాలు కాదు, అని కోరేది ప్రేమతో నిండిన హృదయం. కనుక ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ 4 సందేశాలని మొదలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేసి దేవుని యొక్క వాక్యంలో బలపడాలి. ఒక చిన్న బాలుడు ఒక తండ్రిని అడిగాడంట, నాన్న దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి అని. తండ్రి చెప్పాడంట, నీవు అమ్మను ప్రేమిస్తే ఆమె మాటకు వినడానికి ప్రయత్నిస్తావు కదా, అలాగే దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన చెప్పిన మార్గంలో నడవడమే అని చెప్పాడంట.
ప్రియమైన సోదరి సోదరులారా, ఈ తపస్సు కాలంలో మనకి ప్రభు చెప్తా ఉన్నాడు, నా దగ్గరకు తిరిగిరా, నన్ను సంపూర్ణ హృదయంతో ప్రేమించు అని చెప్పి. ప్రత్యేకంగా ఈరోజు ఇలాంటి వరాలని మనందరికీ ప్రభు ప్రసాదించాలని, ఈ తపస్సు కాలంలో మనందరము కూడా మరింతగా ఆ ప్రభుకి దగ్గరయ్యుతూ ఆధ్యాత్మికంగా ఎదగడానికి కృప చూపించమని ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.